మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమో విచారః సంతోషః చతుర్థః సాధు సంగమః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి? ఎలాంటి కార్యాన్ని మనందరం కూడా ఆచరించాలి అనంటే, మాఘమాసం శిశిర ఋతువులో ఉన్నది. ఈ శిశిర ఋతువు యొక్క ధర్మం ఏమిటి అంటే, మనకున్న ప్రాచీనమైనటువంటి విషయాసక్తులనన్నింటినీ కూడా విడిచిపెట్టి నిత్యమైనటువంటి మోక్షాన్ని అందించేటువంటి భగవంతుణ్ణే ప్రధాన విషయంగా పెట్టుకొని మన కాలాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ జీవితంలో నూతనమైనటువంటి గొప్ప గొప్ప భక్తి ప్రపత్తులను పుట్టించుకునే ప్రయత్నం చేయాలి. ఇదే పని వృక్షములన్నీ చేస్తూ ఉంటాయి, కానీ మానవులం మనం చెయ్యం. ఆ పాత విషయాలలోనే మగ్గిపోతూ ఉంటాం. ఏవో లౌకిక విషయాలలో మగ్గిపోతూ ఉంటాం. ఆత్మజ్ఞానమయ విషయాలలో మనం పోము. అది నిత్యమైనటువంటిది, దాని దగ్గరికి మనం వెళ్ళాం. కనుక నిత్యమైన ఆత్మజ్ఞానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సకల లౌకిక విషయ ఆసక్తులనన్నింటినీ కూడా విడిచిపెట్టడమే ఇదిగో ఈ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకే మోక్షద్వారం వైపుకు నీ వెళ్ళాలనుకుంటావా? అక్కడ 4 ద్వారపాలకులు ఉన్నారు. ఆ 4 ద్వారపాలకుల్ని నువ్వు ప్రసన్నం చేసుకొని వారి అనుగ్రహాన్ని పొందావా, నువ్వు మోక్షద్వారం నుండి లోపలికి వెడతావు. లేదు, ఆ మోక్షద్వార ద్వారపాలకుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందలేకపోతే ఆ ద్వారం దాకా వెడతావు, కానీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంతకీ ఎవరండి ఆ ద్వారపాలకులు అంటే చెప్తున్నారు, మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః. మోక్షద్వారే ద్వారపాలాః ద్వారపాలకులు, చత్వారః పరికీర్తితాః 4 ఉన్నారండి. ఇంతకీ ఎవరండి ఆ 4? శమో విచారః సంతోషః చతుర్థః సాధు సంగమః. చక్కగా శమదమాది గుణములనన్నింటినీ కూడా కలిగి ఉంటే మొదటి ద్వారపాలకుడు అనుగ్రహిస్తాడు. మంచి ఆచార వ్యవహారాలు, సత్యమే మాట్లాడుతూ ఉండడం, శమగుణంతో మనం ఎంతగా ఉండగలుగుతామో అంతగా మొదటి ద్వారపాలకుడు యొక్క అనుగ్రహం పొందుతాం. ఆయన శమః అని అర్థం. రెండవది విచారః. విచారః అంటే మనం తెలుగులో అనుకునే విచారం కాదు. ఏమిట్రా చాలా విచారంలో ఉన్నావు అంటే అదేమిటో బాధలో ఉన్నావు అన్నట్లుగా మనం పదప్రయోగం చేస్తూ ఉంటాం. ఇక్కడ విచారము అంటే బాధ కాదు. విచారః అంటే ఆలోచన, వివేకము అని అర్థం. సత్యాసత్య ధర్మ వివేక జ్ఞానమే విచారము అని పిలుస్తాం. మనకు అటువంటి వివేకాన్ని కలిగి ఉండాలి. ఇది పని చేయవచ్చునా, ఇది ధర్మమేనా లేకపోతే అధర్మమా, విడిచిపెట్టేద్దామా? ప్రతి విషయంలోనూ కూడా సత్యాసత్య ధర్మ వివేక జ్ఞానాన్ని మనం కనుక కలిగి ఉన్నట్లయితే మనకు విచారం ఉన్నట్టు లెక్క. అప్పుడు విచారము అనే ద్వారపాలకుడు కూడా అనుగ్రహిస్తాడు. 2 అనుగ్రహించారు. మంచి ఆచార వ్యవహారాలు, చక్కని నడవడిక, ధర్మాచరణ ఒక ద్వారపాలకుడు అనుగ్రహాన్ని పొందుతాం. చక్కనైనటువంటి జ్ఞానంతో, సత్య ధర్మ వివేక జ్ఞానంతో మరొక ద్వారపాలకుడు విచారః అనేటువంటి ద్వారపాలకుడు. అంటే నిజానికి అటువంటి ద్వారపాలకులచ్చట లేరు, కానీ మనకు విషయమైతే ఇలా తెలియచేస్తూ ఉన్నారు. తర్వాతది సంతోషః. ఉన్న దాంట్లో ఉన్నంతలో మనకి మనం సంతోషంగా ఉండగలగడం తృతీయ ద్వారపాలకుడి యొక్క అనుగ్రహానికి హేతు. అంటే మనందరం కూడా ఆశలతోనే ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. ఒకటే ఆశ. ఈ ఆశలని విడిచిపెట్టేసినప్పుడే మోక్షం దగ్గరికి వెడతాం. మనం లౌకిక విషయముల అన్నిటి మీద ఆశని విడిచిపెట్టాలి. అలా ఆశని విడిచిపెడితే సంతోషం మన దరికి చేరుతుంది.
తర్వాత అంటూ ఉన్నాం శమో విచార సంతోష. మరి 4వ ద్వారపాలకులు ఏంటండి? సాధు సంగమ. చతుర్థ సాధు సంగమ. 4వది ఎవరో కాదండి, సాధు సంగమ. సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు కదా. మంచి వారితో స్నేహం చేయడం, మంచి భావజాలంతో జీవితాన్ని గడపడం, ఈ సాధు సంగమం కూడా ఒక ద్వారపాలం. కనుక ఇవన్నింటినీ కూడా మనం కలిగి ఉంటే తప్ప మోక్షద్వారము లోపలికి వెళ్ళలేము. వీటిలో ఏది లేకపోయినా మోక్షద్వారము వెలుపలే తప్ప లోనికి ప్రవేశం లేదు అంటున్నారు పెద్దలు. కాబట్టి ఈ మాఘమాసంలో గోవిందుణ్ణి భక్తి ప్రపత్తులతో ఆరాధన చేస్తూ ఈ చక్కనైనటువంటి గుణాలు కలిగి మనందరం కూడా మోక్షద్వారము లోపలికి చేరుకునేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో చక్కనైనటువంటి ఫలాన్ని కూడా మనందరం పొందేలాగా అనుగ్రహించమని ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.